రమ్మన్నారు వచ్చినాం. ఏడయ్యా ఇంద్రసేనారెడ్డి? లేండ్రా. కూర్చోండి. ఏమన్నా బాగా స్పీడ్ చూస్తుంటే మా బావలందరికీ బద్దలైపోయేలా ఉంది. నమస్కారం కలెక్టర్ గారు. చెప్పు కలెక్టర్, మమ్మల్ని ఎందుకు పిలిపించినావు? ఏముందండి, అందరికి తెలిసిందే. ఈ రిజర్వాయర్ కోసం. అంటే ఈడ మా పొలాలు ఇయడానికి తేరగాలేమయ్యా? వాళ్ళేమన్నా కూలీ తీసుకోకుండా మా పొలాల్లో ఊరికనే పని చేసి ముష్టెవడమన్నాడు? మీ ఇష్టం ఉండాది. ఎప్పుడొస్తుందో నాకే తెలీదు. నష్టపరిహారం నువ్వు కడతావా? కడతాను. మాట తప్పకూడదు. ఏనాడైనా తప్పానన్న రికార్డు ఉందా? మా 1200 ఎకరాలకు బదులు నీ 1000 ఎకరాల బత్తాయి తోటి ఇవ్వాలా? అది ఎట్లా కుదురుతుంది? మీది బంజరు భూమి, మా ఇంద్రాలది సాగు భూమి. అవునండి, ఇది అన్యాయం కదా. ఇష్టమైతే చెప్పండి, లేకపోతే వెళ్ళిపో. ఆగండి, కూర్చోండి. ఇంద్రసేనారెడ్డి కూడా సంతకం పెట్టాలంటే నీ తోటలతో పాటు తరతరాలుగా ఉంటున్న మీ ఇల్లు నాకు రాసి. రాసిస్తాను. నీ పేరు మీద ఉండే బైరేట్స్ గన్లు, సున్నం ఫ్యాక్టరీలు నా పేరు మీద రాయాలా? ఒప్పుకుంటున్నాను. అవి కూడా రాసిస్తాను. వీరభద్రారెడ్డి, ఇక నువ్వే మిగులున్నావు. నీకేం కావాలి? నువ్వు మా నాయన్ని ఈ సీమలో అడుగు పెట్టొద్దన్నావు. నేనా కాగితం మీద సంతకం పెట్టాలంటే నువ్వీ సీమనే వదిలి వెళ్ళిపోవాలి. అందరూ కూర్చోండి. మీద మీకేమాత్రం గౌరవం ఉన్నా దయచేసి కూర్చోండి. నేను ఈ సీమను వదిలి వెళ్ళిపోతాను. తర్వాతే సంతకాలు పెట్టించండి. ఆగన్నయ్య, కలెక్టర్ గారు, ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు ఆస్తి హక్కు లేదా? ఉందమ్మా. 1200 ఎకరాల్లో 1000 ఎకరాలు మాయి, 200 ఎకరాలు నీయే కదా. అంటే ఆ కాగితం మీద నేను సంతకం పెట్టాలిగా? పెట్టాలి. సంతకం పెట్టాలంటే నాది ఒక షరతుంది. ఇక నా దగ్గర ఆస్తిపాస్తులు ఏమీ మిగలలేదు, వట్టి చేతులు తప్ప. ఆ ఒట్టి చేతులు చాలు నా మెళ్ళో తాళి కట్టడానికి. వద్దు,